వెంకటలక్ష్మి అండి. వెంకటలక్ష్మి గారు, ఓకే. ఎలక్షన్స్ వస్తున్నాయి, 11వ తేదీన ఓటు వేయబోతున్నారు. ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఏంటి ఏదైనా పర్వాలేదండి మాకైతే, కాకపోతే చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకని? ఎందుకంటే అన్ని ప్రాజెక్టులు అన్నీ చేసి ఉన్నాడు కదా, అతనైతే కొంచెం ఇంకా చేస్తారేమో అనుకుంటున్నాం. మాకైతే అలా ఉంది. అంటే మిగతా పార్టీలో ఒక అవకాశం ఇవ్వండి అంటారు కదా, మేము కూడా అంటే కొత్తవి ఎందుకు, ముందు నుండి ఉన్నాలనుకోండి అవే చేస్తారని, ఇంకా కొంచెం అభివృద్ధి చేస్తారని. అతను వచ్చాక మాత్రం ఇక్కడ వైజాగ్ సిటీ చాలా బాగుంది అంతను. అందుకని మేము చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాం. అంతేనండి. అంటే మీరు బీచ్లో వ్యాపారం చేస్తారు కాబట్టి వ్యాపారం ఉద్యోగ తర్వాత చాలా బాగా చేశారండి, అంతా బాగా డెవలప్ చేశారు. చంద్రబాబు నాయుడు అయితే మాత్రం చాలా బాగా చేశారు. అంతా పంపించి భోజనం, ఫుడ్ ఐటమ్ అన్నీ పంపించారు. కరెంటు, వాటర్ అన్నీ బాగా తొందరగా వచ్చేటట్టు చేశారండి. ఎవరైనా చేస్తారు కానీ అతను కొంచెం ఇదిగా చేశారు. అది మహిళలకి సంబంధించి మహిళలకి డోక్రాలు అన్ని రుణాలు బాగానే ఇస్తున్నారండి, అన్నీ బాగానే వస్తున్నాయి. చంద్రన్న బీమా అవైతే రీసెంట్గా మా మావయ్య వాళ్ళ పాప చనిపోయింది, 5 లక్షల బీమా కూడా ఇచ్చారండి. ఏదైనా సరే తొందరగానే రేట్ అవుతారండి దేనికైనా సరే. ఒకటేసారి ఓటు ఎక్కువ ఇస్తాం. ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్ ఎలా ఉన్నాయండి? అంటే చాలా వేడిగానే ఉంది, అంటే బెస్ట్గా నడుస్తుంది ఇప్పుడు. మంచి పొలిటికల్ అంటే మంచి లీడర్ కోసం చూస్తున్నారు అందరూ. యాజ్ పర్ యంగ్ అని ఫర్ అన్ఎంప్లాయ్మెంట్ కోసం చాలామంది చూస్తున్నారు. సో చాలామందికి ఎంప్లాయ్మెంట్ లేదు. సో ఎవరైనా మంచి లీడర్ వస్తే ద యూత్కి కానీ ద లీడర్స్కే కానీ అంటే ఎవరికైనా యూస్ఫుల్ అయ్యే లీడర్ రావాలని కోరుకుంటున్నాను. మంచి లీడర్ అంటే ఎలా ఉంటే బాగుంటుంది అంటారు? అంటే చాలామంది హామీలు ఇస్తూ ఉంటారు ఏదో చేస్తామని, ఎవరు వచ్చినా అలానే ఉంటారు. కాకపోతే ఒక ద బెస్ట్ పర్సన్ కోసం అందరు చూస్తున్నారు. యాజ్ మేము కూడా చూస్తూ ఉన్నాము. ఈవెన్ మేము కూడా ఎంప్లాయ్మెంట్ కోసం చూస్తూ ఉన్నాము. సో అందరు హామీలు ఇస్తూ ఉన్నారు, చూడాలి ఏమవుతుందని. ఈసారి మేనిఫెస్టోలో అందరూ కూడా అన్ని పార్టీలు కూడా యూత్ని టార్గెట్ చేసాయి. నిరుద్యోగ భృతి కానీ లేకపోతే ఉపాధి కల్పన సృష్టిస్తామని చెప్తా ఉన్నారు. సో నమ్ముతున్నాం. కాకపోతే దీంట్లో కొందరు చేసేది ఏంటిదంటే, కొందరు చెప్తున్నారు కానీ అవి చేయట్లేదు, మరికొందరు చేస్తున్నారు కానీ అవి కుదరట్లేదు. ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో మ్యాక్సిమం ఒక 75% కాంగ్రెస్ చేస్తుందని మేము నమ్ముతున్నాం. ఇందులో టీడీపీ వచ్చేసి చేసింది, అది కూడా చాలా చేసింది, కానీ టీడీపీ వాళ్ళది ఏంటిదంటే ఇప్పుడు వాళ్ళది పొలిటికల్ ఎక్కువ ఉన్నది, మళ్ళీ వాళ్ళదంతా రాజకీయం కూడా చాలా ఎక్కువ ఉన్నది. మళ్ళీ వాళ్ళ మొత్తం ఫ్యామిలీ వాళ్ళందరూ మళ్ళీ దిగుతున్నారు. అట్లా కొంచెం టీడీపీ తక్కువనే వస్తుంది. వైఎస్ఆర్సీపీ కానీ జనసేన కానీ వాళ్ళ మేనిఫెస్టోలో ఉద్యోగాలు సృష్టిస్తాము అని చెప్తా ఉన్నారు. సో ఒక చేంజ్ రావాలంటే ఎలాంటి నాయకుడు వస్తే బాగుంటుంది? నాయకుడు అంటే ది బెస్ట్ రావాలి. ఇందులో వచ్చేసి జగన్కు అంటే ఉన్నది, పవర్ ఉన్నది, కానీ తను ఒక విధంగా తను తేయగలుగుతాడు. కానీ పవన్ కళ్యాణ్కు అంటే తను కూడా తేయగలుగుతాడు, కానీ తనకి అంత మన పవర్ అంత వస్తుందో రాదో కూడా డౌటే ఉన్నది. విశాఖ ఎంపీ జనసేన పార్టీ నుంచి లక్ష్మీనారాయణ గారు బాండ్ పేపర్ పైన ఏవైతే మేనిఫెస్టో లోకల్గా తను చెప్తున్నటువంటి మేనిఫెస్టో బాండ్ పేపర్ మీద ఇచ్చి నన్ను తర్వాత క్వశ్చన్ చేయండి, నేను ఒకవేళ చేయకపోతే అంటున్నారు. ట్రస్ట్ చేస్తున్నారు? చేస్తున్నాం కంపల్సరీ. ఒకవేళ అది కనుక జరగకపోతే మాత్రం కంపల్సరీ అది రాజీనామా చేయాల్సిందే. ఓటు హక్కు ఉందా? ఉంది. ఫస్ట్ టైం ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. సో చాలా ఎక్సైటెడ్గా ఉన్నట్టున్నావు. సో పాలిటిక్స్ పైన నీ ఒపీనియన్ ఏంటి? అంటే ప్రజెంట్ పాలిటిక్స్ ఎలా ఉన్నాయి? పోనీ ఎవరికి ఓటు వేద్దాం అనుకుంటున్నావు? నేనైతే జగన్ అనుకుంటున్నాను. ఒక ఛాన్స్ ఇద్దామని, దాంతో అందరూ మాట్లాడడం వినేసి అప్పుడు జగన్ కని అనుకుంటున్నాను. అంటే డిగ్రీ చేస్తున్నావు కదా, పాలిటిక్స్ పైన కొన్ని అవగాహన, కొన్ని న్యూస్ చూస్తూ ఉంటావు కదా, అంటే డెవలప్మెంట్ కానీ నాన్ డెవలప్మెంట్, సో ఒపీనియన్ ఏమైనా ఉందా? ఏం లేదు. గణేష్ అండి. గణేష్, ఏపీ పాలిటిక్స్ పైన కామెంట్
కామెంట్ అంటే ఏం లేదు కానీ ప్రస్తుతం అయితే జగన్కే ఒక ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నాం. జగన్కి ఛాన్స్ ఇచ్చి ఈసారైనా చూసి దాని తర్వాత ఒపీనియన్ నేను చేంజ్ చేసుకోవాలంతే, కానీ ఇప్పుడైతే జగన్కి ఓటేస్తాం. అంటే మారుతూ ఉంటే బాగుంటుంది అంటావా? అవును, మారుతుంటే బాగుంటుంది కదా. ఎవరైనా ఒక ఛాన్స్ ఇస్తే వేరే వాళ్ళ దగ్గర అప్పుడు చేంజ్ అవుతుంది, దాన్ని బట్టి చూద్దాం అనుకుంటున్నాం. మరి ఇక విశాఖ ఎంపీగా జేడి లక్ష్మీనారాయణ గారు అంటే అదే జాయింట్ డైరెక్టర్ ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు ఎంపీగా ఉన్నారు. బాండ్ పేపర్ పైన ఆయన ఏవైతే హామీలు ఇస్తున్నారో ఖచ్చితంగా నేను చేసి చూపిస్తా, చేయకపోతే నన్ను క్వశ్చన్ చేయండి ఈ బాండ్ పేపర్ చూపించి అంటున్నారు. ఇది ఒక కొత్తగా అనిపిస్తుంది. అవును, దీనిపైన నేను కూడా వీడియోస్ కూడా చూసాను. సో ఎంపీకి మాత్రం మేము పక్కాగా జేడి లక్ష్మీనారాయణకే ఓటేస్తాం, ఎమ్మెల్యే మాత్రం ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తాం అంతే. కానీ జేడీ కోసం చాలా విన్నాం, సో తనపైన బాగా నమ్మకం ఉంది, అందుకే గ్లాస్ కోసం ఎంపీకి ఓటేస్తాం. బీచ్ రోడ్లో వైజాగ్ ఆర్కే బీచ్లో చూస్తున్నాం. సో స్పైసీగా మురిమిక్ష చేస్తున్నారు. మరి అంతే స్పైసీగా పాలిటిక్స్ గురించి ఏమైనా చెప్తారేమో చూద్దాం. మీ పేరేంటి? పైడిరాజు అండి, పైడి నాయుడు. పైడిరాజు నాకు అందరూ పిలుస్తారు బీచ్లో. పొలిటికల్ గురించి ఏం చెప్పాలంటే ప్రస్తుతానికి జగన్ ప్రాబల్యం ఉందండి. జగన్ ప్రాబల్యం ఉంది. ఇద్దరికి వారావారి పోటీ ఉందండి. ఇద్దరికి చంద్రబాబు నాయుడు అండ్ జగన్ గారికి కూడా ఇద్దరికి సమాన రేంజ్లో ఉంది. పవన్ కళ్యాణ్ ప్రత్యేకించి ఆయనకు 20-30 సీట్లు వస్తే, ప్రత్యేకించి ఆయనకి ఏమైనా ఒక 20-30 సీట్లు వస్తే అది టీడీపీలోకి వెళ్తాను అందరూ అంటున్నారు అనుకోవడమే. అది మాకు కూడా అదే ఉంది ప్రస్తుతానికి. అంటే ఇంత గతంలో పవన్ కళ్యాణ్ టీడీపీ బీజేపీ సపోర్ట్ చేసి కాబట్టి ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ టీడీపీలోకి వెళ్తారని అందరూ అనుకుంటారు. అది మా అభిప్రాయం కూడా. చేంజింగ్స్ అంటే ప్రభుత్వం మారాలి అనుకుంటే, జనాలు మార్చేయాలనుకుంటే కంపల్సరీ ప్రభుత్వం మారిపోతుంది, అదేం లేదు. కానీ చంద్రబాబు నాయుడు పనితీరు, ఆయన చేసే పనులు, రాష్ట్రానికి చేసే మేలు మొత్తాన్ని చూసుకుంటే చంద్రబాబు నాయుడు గెలిస్తే మంచిది, రాష్ట్రం బాగుపడాలంటే. ఎందుకంటే ఆయన కొంచెం మేధస్సు ఉన్న మనిషి, కొంచెం అందరికీ న్యాయం చేయగల మనిషి కాబట్టి ఆయన దీంట్లోనే రాష్ట్రం బాగుపడుతుంది. అదే అతను కూడా చేయగలడు, కాదని చెప్పట్లేదు. ప్రస్తుతానికి కొన్ని పరిస్థితులు ఏంటంటే ఈ 4-5 సంవత్సరాల్లో పేదవాళ్ళకి పెన్షన్లు కానీ, లేకపోతే ఇంకా మిగతా ఏదైనా సరే పెన్షన్లు కానీ, కార్డులు కానీ, రేషన్ కార్డుల విషయాలు, ఇల్లు కానీ, లేకపోతే రేషన్ విడి విషయంలో కానీ అన్ని పనులు ఆయన డోక్రా మళ్ళీ రుణాలు కానీ, రైతులకి రుణమాఫీ ఇవన్నీ పోల్చుకుంటే చంద్రబాబు నాయుడు గారు కంపల్సరీగా ఇన్నవ్వాలి. 150-160 స్థానాలతో, లేకపోతే 130 వచ్చినా, పవన్ కళ్యాణ్ ఒక 20-30 వచ్చినా ఇద్దరు కలిసి ప్రభుత్వం లీడ్ చేస్తారు, అది మా గ్యారంటీ. కానీ ఎవరు ఆపలేరు. లోకల్గా చూసుకుంటే ఎమ్మెల్యే కానీ ఎంపీ క్యాండిడేట్స్ విషయం, ఇక్కడ ఎమ్మెల్యేలు ఎంపీలు అంటే టీడీపీ విశాఖ జిల్లాలో టీడీపీ ప్రభుత్వం ఎక్కువగా ఊపుందండి. అది అనుకుంటున్నాం. సిటీల్లో మాత్రం ఎక్కువ ఉంది, పల్లెటూరులో ఎక్కువ వైఎస్ఆర్ సిపికే ఉంది ఎక్కువ. సిటీల్లో మాత్రం తెలుగుదేశం పార్టీ ఎక్కువ ఉంది. అతనికి కొంచెం పేరుంది కాబట్టి ఆయన భర్త ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు. కానీ పార్టీ పరంగా చెప్పాలంటే టీడీపీ భరతబాబుకి ఎక్కువ అవకాశం ఉందండి. తెలుగు న్యూస్ ప్రతి ఒక్కరి అభిప్రాయ సేకరణ తెలుసుకునే ప్రయత్నంలో ఉంది. మనం చూస్తే కనుక ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క రకమైనటువంటి ఒపీనియన్స్ మనం బయటికి చూస్తూ ఉన్నాం. ఇక తూర్పు నియోజకవర్గానికి సంబంధించి అయితే కనుక ప్రధానంగా వైసీపీ టీడీపీ మధ్య పోటీ చాలా రసవత్రమైన హోరు నెలకొంది కాబట్టి ఈ ఎన్నికల్లో అంచనాలు కూడా వేయటం చాలా అసాధ్యం అనే చెప్తున్నారు. కానీ ఏదైతే డెవలపింగ్గా చూసుకుంటే కొంతవరకు టీడీపీకి ఫేవర్గానే చెప్తా ఉన్నారు పరిస్థితి. అలాగే ఇక్కడ తూర్పు నియోజకవర్గంలో కూడా చూస్తే సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే వెలగపూడి ఉన్నారో అతని హయాంలో కూడా డెవలప్మెంట్ బాగానే ఉంది కాబట్టి ఖచ్చితంగా అయితే మళ్ళీ తిరిగి వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని అభిప్రాయాలు చెప్తా ఉన్నారు.